వీడి కళ్ళేమో చూస్తూ ఉంటాయి, నోరు మెదపడు. వీడో కొత్త టైప్ కోమా పేషెంట్ అన్నమాట. స్టార్ట్ కెమెరా యాక్షన్. ముఖ్యంగా ఈరోజు 2026-27కు సంబంధించిన బడ్జెట్ పై ప్రధానంగా మాట్లాడతాను. 7,21,917 అన్ని రకాల అప్పులు లెక్కేసుకుంటే ఏం చేశారు మంచి అని చెప్పి చూస్తే మంచి అనేది ఎక్కడా కనిపించదు. నాకు ఇంతకీ అర్థం కాదు ఏంటంటేనండి, సాక్షి పేపర్లో ఒక అనామకుడు కూర్చుంటాడు, ఏదో రాస్తాడు, వాడి ఫీలింగ్ ఎలా ఉంటుందో, అతని ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఇది ప్రపంచ స్థాయి ల్యాబొరేటరీలా ఫీల్ అవుతుంటాడు ఆయన. స్ట్రోక్ మీద స్ట్రోక్. ఆ కాగితం పట్టుకుని అక్కడ రాస్తాడు, ఇక్కడ రాద్ధాంతం చేస్తారు. అనవసరంగా ఎదవనైపోయానన్న. డోంట్ వరీ, ఐ విల్ నెవర్ మేక్ ఎ మిస్టేక్. కుప్పగూత కింద ఏంటి అదే సార్, ఏంటి కుప్ప కింద ఒరే నువ్వే అలా మాట్లాడుతున్నావా, లేకపోతే నువ్వు మాట్లాడింది ప్రతిదీ నాకు బూతులా అనిపిస్తుందా? చాలా సార్. కుప్ప కింద అది కొత్త గొప్ప చెత్త గొప్ప కాదురా, గంప గుత్త కింద. అర్థమవుతుందా? గంప గుత్త కింద, సారీ కొంచెం తెలుగులో కొంచెం గంప గుత్త కింద. దీనికి రియాక్షన్ డైలాగులు ఏమి అయ్యకూడదు, అలా చచ్చిపోలేరు కులుకుల్లి. ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్లి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు. మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. చాలా క్లియర్ గా చెప్పావు, ఒక్క ముక్క అర్థమైతే ఎడంకాలు చెప్పించుకోటే. అంతే ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? అంతే ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. కొలంబోలో మ్యాచ్ ఆడతా అంటే ఈయనకేం స్వామి నాకు అర్థం కాదు. ప్రైవేట్ ఫ్లైట్ లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు. ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. లేని పిచ్చి నా కొడుకు మాటకు మళ్ళా చెప్తా, ఈ కొడుకు లేని మెంటల్ నా కొడుకు మాటకు. ముడ్డి పక్కనున్న అసెంబ్లీకి పోడు, అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియట్ కి పోడు, ఒక కాన్ఫరెన్స్ కి పోడు, ఒక ప్రజలకి పోడు. ఎంతసేపు వార్నింగ్ క్లెయిమ్ అవుతుంది ముచ్చట, ఈనింగ్ క్లెయిమ్ అవుతుంది ముచ్చట. అర్జున్ రెడ్డిలో కుక్కలాగా తయారయ్యాడు. చెప్పాలంటే సీసీటీవీ ఆంటీ లాగా తయారయ్యాడు. ఎంతసేపు దానింగ్ క్లెయిమ్ అవుతుంది, దీనింగ్ క్లెయిమ్ అవుతుంది, వార్నింగ్ క్లెయిమ్ అవుతుంది. ఎవరింట్లో ఎవరు జోర్లుతున్నాడు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అందుకే ఇంక చెల్లెలు ఓటయ్యారు, ఇలా బావాలయ్యారు, వీళ్ళ అమ్మేయదు. ఇక బాబాయ్నైతే ఏం చేసి పీకిండో మీకు అందరికీ తెలుసు. ఈ సీసీటీవీ ఆంటీ కథలు బంద్ చేసి ప్రజలకేం అవసరమో అది అసెంబ్లీకి పోయి ప్రశ్నించు సీసీటీవీ ఆంటీ జగనన్న. వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది, ఇప్పుడు వెళ్తున్నా. ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తా. జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747 ఒకసారి ఫస్ట్ చూడండి. ఒకసారి ఫస్ట్ ఆ జీవో చూడాలి. ఫస్ట్ మీ అందరికీ కూడా ఎడ్యుకేట్ కావాలి. ఇప్పుడు నువ్వు మంచోడవని నిప్పట్టుకుంటే కాలకుండా ఉంటుందా? నేను చెడ్డోడని వాడితే నా పొలం తడకుండా ఉంటుందా? పంచభూతాలకే లేని అబ్జెక్షన్ పంచాయతీ బోర్డుకి ఎందుకు? అసలు ఆ జీవోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. ఆ జీవోలు ఏంటి మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా. మీరు టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఇది హిస్టరీ. ఆ వీడియో రికార్డ్ ప్లే చేయి. మా చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఉన్నా సడన్ గా అడిగేసరికి ఎన్ని అంత మా రీసెర్చ్ అంత ఇబ్బంది పడతారు. అటు చూడు బే.
ఒకసారి అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండల్లో ఎందుకంటే కొండలో 3 కొండల దానిలో మిగిలింది తీసుకొని మనం ఏదో పెద్ద చర్చ కట్టాలి అది అని చెప్పి ప్లాన్ చేసి దీనికి మీరు ఏమంటారు సార్? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు కాదు ఇది 2 కొండలని ఒక జీవో తీసుకురావడం జరిగింది. 7 కొండలవాడ వెంకటరమణ అన్నామే కానీ 2 కొండలవాడ తిరుకులేశ అని మనం ఏం అనలేదు. రాజశేఖర రెడ్డి గారు కూడా క్రిస్టియనే కదా, జగన్ కూడా అదే పాటిస్తున్నాడు. రాజశేఖర రెడ్డి నీకు 2 చేతులున్నాయి, మాకు కూడా 2 చేతులున్నాయి. అక్కడ అడుగు గిట్ట పెట్టినా 100 బాంబులు పెట్టి పేల్ చేస్తా అని చెప్పి మీరు 7 కొండలు 2 కొండలు అంటే కాదు ఇది తప్పని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కున్నాను, నేను వచ్చి మొక్కు తెచ్చుకుంటానని చెప్పి 7 కొండల వాడ అని చెప్పేసి మాట్లాడే సందర్భం నుంచి 7 కొండలు ఎందుకు 2 కొండలు అన్నందుకు ఏం జరిగిందో వాళ్ళ ఫ్యామిలీలో మనందరం కూడా కించపరిచిన రాజశేఖర రెడ్డి పావురాల గుట్టల పావురం అయిపోయింది. గుర్తుంది, అందరికీ గుర్తుంది, వాళ్ళకి కూడా గుర్తుంది. సిగ్గేస్తుంది కదా చెప్పినందుకు మరి మాకేం సిగ్గేస్తుంది చెప్పి చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన